హలో, ఒకసారి వీడియో సరిగ్గా గమనించండి. దీంట్లో బిఫోర్ ఆఫ్టర్ రెండు ఉంటాయి. మీరు సరిగ్గా ఇక్కడ పన్నును గమనిస్తే గ్లవ్ ఫింగర్ దగ్గర అక్కడ గమ్ అనేది బాగా కిందకి రిసెషన్ అయిపోయి ఉంటుంది. అంటే గమ్ కిందకి బాగా జారిపోతే దాన్ని గమ్ రిసెషన్ అని అంటారు. సో ఐఎమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, విగరస్గా బ్రష్ చేయడం వల్ల, అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ బ్రష్ చేస్తే కనుక చిగురు అనేది కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ పన్ను అనేది ఒక పొజిషన్లో లేకుండా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇదే కండిషన్ కనుక ఏ పేషెంట్కైనా వస్తే విపరీతమైన సెన్సిటివిటీ ఇంకా పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఇది తగ్గాలి అని అనుకుంటే కనుక నేను ప్రీవియస్గా మీకు ఒక వీడియో చేశాను ఎంతసేపు బ్రష్ చేయాలనేది. అది ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఆఫ్టర్. ఈ యొక్క కండిషన్ని మేము ట్రీట్మెంట్ చేయాలంటే అక్కడ సిమెంట్ పెడతాము. దాని ద్వారా మీకు సెన్సిటివిటీ ఇంకా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క పన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ముందు పన్ను కూడా సరిగ్గా గమనించండి, అది కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కేసుని మేము అబ్ఫ్రాక్షన్స్ అని అంటాం. సో ఇటువంటి ఇష్యూస్కి మీరు దూరంగా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు వివరించాను నా ఓల్డ్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. ఒకసారి మీరు వెళ్ళి దాన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ.